శిలువపై ఉండి కూడా తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడంటే ప్రభువుకి తన తల్లి పట్ల ఎలాంటి బాధ్యత ఉందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే శిలువకు ముందు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి శిలువకేశారో మనకు తెలుసు. ఇప్పుడు అదే శిలువలో నుండి ఒకవైపు తన బాధను భరిస్తూ మరోవైపు తన తల్లి బాధను కూడా చూస్తున్నాడు. వయసు అయిపోయిన నా తల్లికి ఒక ఇల్లు ఉండాలి, తినడానికి గుప్పెడు మెతుకులు ఉండాలి, చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉండాలని తన తల్లి గురించి ఆలోచన చేసినప్పుడు, ఆ బాధ్యతను ఎవరికి అప్పగించాలని చూసినప్పుడు అక్కడే తన తల్లితో పాటు తన శిష్యుడైనటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎవరంటే అపోస్తలుడైన యోహాను. అతనికి తన తల్లి బాధ్యతను అప్పగిస్తూ ఏమంటున్నాడంటే, జాన్ చాప్టర్ 19 and verse 26 and 27. Jesus Christ said to his mother, "Woman, behold your son." Then he said to his disciple, "Behold your mother." అమ్మ, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను, ఇదిగో నీ తల్లి అని తన శిష్యునితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో పలికిన మూడో మాటగా మనం చూస్తున్నాం.